మహిమ కలుగును గాక. కూడినటువంటి మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. యూట్యూబ్లో వాక్యం వింటున్న బిడ్డలకు కూడా దేవుని పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. 103వ కీర్తన భాగము 4వ వచనాన్ని ఒక్కసారి చూద్దాం. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. చదవండమ్మా. Psalms 103, 4th verse. Who redeemed thy life from destruction, who crowneth thee with loving kindness and tender mercies. సమాధిలో నుండి ప్రాణమును ఎలా విమోచిస్తారు? How does life come out from the సాధ్యమేనది? from the cemetery? Is it possible? నేను మాట్లాడాలి. మనకు అసాధ్యము కానీ దేవునికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. It is impossible for us, but everything is possible for our God. ఈ లోక డాక్టర్లు అంటారు చనిపోయాడు తీసుకెళ్ళిపోమంటారు. Our doctors will say he is dead, please take him. దేవుడు అంటాడు నీకు నేను దీర్ఘాయువును అనుగ్రహించాను అంటాడు. But God will say that I have given you 100 years. డాక్టర్లు అంటారు ఈయనకి ఏ సమస్య లేదు, చాలా కాలం బ్రతుకుతాడు అంటారు. Doctors will say he doesn't have any issue. కానీ అనుకోని రీతిలో ఆ వ్యక్తి చనిపోవచ్చు. And he will live, but maybe he may die. ఈ లోక డాక్టర్లకి వారి చదువును బట్టే వారు చెప్పగలరు, కానీ our doctors will say something by the whatever they study. అందుకని యోబు అంటున్నాడు ఈ డాక్టర్లు పనికి మాలిన వారు అంటున్నారు. That is why Job is saying that these doctors are useless. డాక్టర్లు నేను తిడతలేదండి, మళ్ళీ డాక్టర్ని తిడుతున్నాడు పాస్టర్ గారు అనుకోబాకండి. Maybe I am scolding doctors, but I am not angry on them. దేవుని యొక్క వాక్యం ఉన్నది, యోబు చెప్పినటువంటి మాట అది. This is what Job has said. కానీ మన దేవుడు పరమున్నటువంటి డాక్టర్ అయి ఉన్నాడు. హల్లెలూయా. But our God is the only doctor, heavenly. ఆయనకు సమస్తము సాధ్యమే. Everything is possible to our God. లాజరు గారు మంచాన పడిపోయాడు. Lazarus was paralyzed. తన అక్క వాళ్ళు తన సహోదరుని గురించి దేవునికి తెలియజేశారు. When he was bedridden, his sisters informed this to God. దేవుని యొక్క ప్రణాళికలు వేరు, మన యొక్క ఆలోచనలు వేరు. లాజరు యొక్క మరణము ద్వారా దేవుడు మహిమ పొందాలని by Lazarus' death God should be rejoiced. కబురు చేసినా కానీ దేవుడు రావటం ఆలస్యం చేశాడు. By that, even after the sisters told him, God came late. చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. After he was buried, తర్వాత యేసయ్య వారి యొక్క ఇంటికి వచ్చాడు. then Jesus came to their house. వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. They were crying. ఏంటయ్యా What happened? ఇప్పుడు వచ్చేది? You came this late. ఆడు మంచం మీద ఉన్నాక వస్తే నువ్వు ప్రార్థన చేస్తే బతికేవాడు కదా. Maybe he should have lived when he was on the bed and he was alive. నీవు రాకపోవటం మూలంగానే మా సహోదరుడు చనిపోయాడని వాళ్ళు ఏడుస్తున్నారు దేవుని దగ్గర. They were crying before God, saying that because you didn't come, he died. దేవుని యొక్క కార్యాలను వారు గుర్తించలేకుండా ఉన్నారు. They did not see God's miracles. సమాధి ఎక్కడ చేయబడ్డారో నడవని అక్కడికి వెడదాం అన్నారు. He said, where he has been buried, let's go there. లాజరు బయటకు రా అని ప్రభు పిలిచారు. Then God called Lazarus, come out. సమాధి చేయబడిన ఆ లాజరుకు దేవుని యొక్క మాట వినిపించింది. Then after he was buried, then he came out. వెంటనే ఆ వ్యక్తి లేచి నిలబడ్డాడు. Then he stood up. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ 4వ వచనంలో అంటారు సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.
మనం మాట్లాడే మాటలు ఆ సమాధిలో ఉన్న వ్యక్తికి వినిపించవు, కానీ దేవుని యొక్క మాట మాత్రము దేవుని యొక్క రాకడ సమయంలో కూడా సమాధులలో ఉన్నవారు మొట్టమొదటగా లేపబడతారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. Our words might not be heard by the buried persons, but whatever God is saying, they will hear it. సజీవులుగా ఉన్నటువంటి మనకు ఆయన కడబోర శబ్దము వినబడకపోవచ్చును, కానీ సమాధిలో ఉన్నటువంటి వారికి వినబడితే వారు సమాధిలో నుండి తిరిగి లేపబడతారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. Even though we are alive, we might not hear the trumpet sound, but those that are buried will go first. ఈ రోజుతో నా పరిస్థితి అయిపోయింది, By today maybe I will die. ఇంకా సమాధికే అనుకున్నటువంటి వ్యక్తులను చాలా మందిని దేవుడు బ్రతికించాడు. హల్లెలూయా. I will die today and I will be buried is what they thought, but God has made them live more. సమాధి కార్యక్రమము జరగకుండా సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించువాడు ఆయనే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. He, God, will redeem your life from destruction is what God is saying. ఇద్దరు వ్యక్తులు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఒక 20 నిమిషాలు మీకు పరిచయం చేస్తాను. I will tell you about two people from the book of Bible. ఒక వ్యక్తి ఏమో బలహీనత వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడ్డాడు. One person was fully dependent on God when he was not feeling well. ఇంకొక వ్యక్తి ఏమో బలహీనత వచ్చినప్పుడు డాక్టర్ల మీద ఆధారపడ్డాడు. And the other person was dependent upon doctors. దేవుని మీద ఆధారపడినటువంటి వ్యక్తికేమో దేవుడు దీర్ఘాయువును కలుగజేశాడు. When the person who is dependent on God has been given long life, డాక్టర్ల మీద ఆధారపడిన వ్యక్తినేమో సమాధికి అప్పగించారు. but the person who was dependent on doctors has been buried. నువ్వు ఎవరి మీద ఆధారపడుతున్నా? Who are you dependent on? నేను దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడుతున్నాను అన్నవాళ్ళు అల్లేలు చెప్పండి. చేయి పైకి అది చెప్పాలి. కాదండి, సగం లోకం మీద, సగం మనుషుల మీద, సగమేమో దేవుని మీద ఆధారపడుతున్నాను అని మనం అనకూడదు. సంపూర్ణంగా మనం దేవుని మీద మాత్రమే ఆధారపడి జీవించాలి. We all should live while dependent upon God, not on doctors. అప్పుడు నువ్వు అద్భుత ఆశ్చర్య కార్యములను నువ్వు చూడబోతున్నావు. Then you will see miracles in your life. నాకు కలిగినటువంటి బాధలను బట్టి నేను మనుషుల మీద ఆధారపడితే ఎప్పుడూ సమాధి చేరవలసిన వాడినై ఉన్నాను. By the problems I have faced, if I was dependent upon doctors or people, I would have been buried. మన సమస్యలను దేవునికి అప్పగిస్తే దేవుడే తగిన కాల సమయంలో ఒక్కొక్కటి నుండి ప్రభు విడుదల కలగజేయబోతూ ఉన్నాడు. God will relieve you from your problems one by one if you are fully dependent upon God. హల్లెలూయా. హిజ్కియా రాజు ఉన్నాడు. Hezekiah king is there. రాజు అనేటువంటి హిజ్కియాకి ఏ వ్యాధి వచ్చింది? He was diseased. What disease was it? మరణకరమైనటువంటి వ్యాధి వచ్చింది. It was a deadly disease. ఆ వ్యాధి వచ్చినప్పుడు ఒక ప్రవక్తను హిజ్కియా దగ్గరికి దేవుడు పంపించాడు. Then God has sent a prophet to Hezekiah. దేవుని యొక్క దూత హిజ్కియాతో చెప్పింది, నువ్వు అతి త్వరలో చనిపోబోతున్నావు అని ఆ ప్రవక్త హిజ్కియాకి తెలియజేసి ఉన్నాడు. Then that prophet has delivered a message that he will die soon. మనమైతే And if it were us, అమ్మ అయిపోయింది నా బ్రతికింకాను, దేవుని దూత రానే వచ్చింది, చెప్పనే చెప్పింది, కళలో చూపించాడు, అసలు సమాధి చేయబడినట్లుగా చూపించాడని ఆ కళ ఏమో కానీ చల్లారేపాటికి ప్రాణం పోయేంతగా ఏడుస్తూ ఉంటాం. కానీ హిజ్కియా దేవుని తట్టు తిరిగి if it were us, we would have been కన్నీరు కార్చి, అయ్యా నేను యవ్వన కాలములో ఉండగా నేను ఏ కార్యములు నీ కొరకు చేశాను
ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా అని గోడ వైపు తిరిగి కన్నీరు కారుస్తుంటే ఆ కన్నీటిని ప్రభు చూశాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ యవ్వన కాలమును ప్రభువుకి నువ్వు అప్పగిస్తూ ఉన్నావా? నువ్వు విజిగా చెప్పినట్లుగా నువ్వు ఆ విధంగా చెప్పగలవా? కానీ ఎప్పటికైనా నువ్వు దేవుని మీద సంపూర్ణంగా ఆనుకుంటున్నావా? నీకు నడిప్రాయమే కావచ్చు, వృద్ధాప్యమే కావచ్చు, ప్రభువు ఒకవేళ తన దూతను పంపించి నీకు మరణము సంభవించబోతుంది అని అంటే, నా యవ్వన కాలంలో నేను చేసినటువంటి కార్యములను ఒక్కసారి చూడు ప్రభు అని చెప్పేటువంటి ధైర్యం మనలో ఉందా? లేదు, నేను దేవుని నమ్మిన తర్వాత నేను చేసినటువంటి కార్యములను నువ్వు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభా, నీకోసం నేనేమీ చేశానని చెప్పేటువంటి ధైర్యం మనలో ఉన్నదా? చెప్పలేం. ఎందుకంటే మన కార్యములన్నీ కూడా లోక సంబంధమైనవి, మన కార్యములన్నీ కూడా ఇతరులను మెప్పించేటువంటివి, మన కార్యములన్నీ కూడా మనల్ని మనం పొగుడుకోవడం, ఇతరులను పొగడటానికే సరిపోతున్నాయి. కానీ దేవుని కొరకు మనం ఏం చేశామో ఇప్పటి వరకని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొరకు నేను ఏం చేశాను? ఒక్కరికన్నా నేను సువార్త చెప్పగలిగానా? ఒక్కరినైనా నేను దేవుని సన్నిధికి నడిపించగలిగానా? దేవుని కొరకు నేను ఉపవాసాల నుండి ప్రార్థన చేయగలుగుతున్నానా? లేకపోతే దేవుని కొరకు నా ధనములో ఎంతో కొంత దేవుని యొక్క సేవ నిమిత్తము దేవుడి కోసం ఖర్చు పెడుతున్నానా అనేటువంటి విషయాలను మనమే ప్రశ్నించుకుంటే ఆ సమాధానము మన దగ్గరే దొరుకుతుంది. ఆత్మల కోసం కన్నీరు కార్చాలి. నీ కుటుంబం కోసం నువ్వు కన్నీరు కార్చాలి. నీ ప్రాంతం కోసం నువ్వు కన్నీరు కార్చాలి. దేవుని పని చేస్తున్నప్పుడు చాలా నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, దోషణ కలిగినటువంటి మాటలు వస్తాయి, కొన్నిసార్లు అవసరమైతే దెబ్బలు కూడా తినవలసి వస్తుంది. నువ్వు ఆ విధంగా చేస్తే అప్పుడు నీకు ప్రతిఫలముగా దేవుడు నీతి కిరీటమును జీవ కిరీటమును పోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయం 1వ వచనం చూస్తే హిజ్కియా యొక్క సంభవించినటువంటి వ్యాధి అంటూ వస్తుంది. ఏ వ్యాధి సంభవించింది అంటే ఏంటండి? ఇది క్యాన్సర్ వ్యాధి వచ్చింది. ఇప్పుడు ఉన్నట్లుగా అప్పుడు అధునాతనం అనేటువంటి వైద్యము లేదు. ఎప్పుడైతే ఆ మాట విన్నాడో అతడు గోడ తట్టు అనగా దేవుని వైపు తిరిగి కన్నీరు కార్చి అంటున్నాడు, నా ప్రాణమును విమోచించువాడవు నీవే కనుక నా ప్రాణాన్ని నీ చేతిలో పెడుతున్నాను. నేను యవ్వన కాలంలో ఏ పనులు చేసినా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభు అని ఏడుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ మాట చెప్పి ప్రవక్త కొంచెం దూరం వెళ్ళాడు. దేవుని యొక్క వాక్కు మళ్ళా ప్రవక్తకు వచ్చింది, యెషయా నువ్వు వెనక్కి తిరిగి వెళ్ళి ఒక్కసారి హిజ్కియాకి ఒక మాట చెప్పు, నీ ఆయుష్ను 15 సంవత్సరాలు పొడిగించాడని చెప్పు అనగానే ప్రవక్త కూడా అనుమానం వచ్చింది. ఏంటి దేవుడు ఏంటి ఇప్పుడే చచ్చిపోతావు అన్నాడు, మళ్ళీ ఇప్పుడే వెళ్ళి ఒక్క క్షణం అవ్వలేదు, నేను తిరిగి గేటు వరకు వెళ్ళాను, మళ్ళీ ఇప్పుడే నువ్వు బ్రతుకుతావు, 1 సంవత్సరం కాదు 15 సంవత్సరాలు బ్రతుకుతావు అని చెప్పమన్నాడు. అసలు నమ్ముతారా లేకపోతే కొడతాడా ఏంటి నా పరిస్థితి అని ఆ ప్రవక్తకి కూడా అనుమానం వచ్చి ఉండవచ్చు. కానీ దేవుని యొక్క కార్యములు అలాగే ఉంటాయి. చెప్పింది చెప్పినట్లుగా చేయటమే దేవుని యొక్క పిల్లల యొక్క పని అన్నది. హల్లెలూయా, హల్లెలూయా.
అయితే కొద్ది నిమిషాలు ఈ హిజ్కియా ఏ కార్యాలు చేశాడు? ఈ హిజ్కియా రాజు అయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారికి యెహోవా దేవుని యొక్క మందిరమునకు ఏ పనులు చేశాడో మనం కొన్ని విషయాలు తెలుసుకుంటే మనం కూడా దేవుని యొక్క పని విషయంలో, దేవుని యొక్క సంఘము మందిర విషయంలో అటువంటి కార్యాలను చేస్తే దేవుడు మన పక్షమును కూడా అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగిస్తాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 2వ వచనాన్ని చూద్దాం ఒకసారి. 29:2. ఎవరండి? తన పితరుడు అయినటువంటి దావీదు ఏ విధముగా యథార్థముగా ప్రవర్తించి పరిపాలన చేసి ఉన్నాడో అదే రీతిగా హిజ్కియా కూడా మొట్టమొదటిగా యథార్థత కలిగి ఉన్నాడు. హల్లెలూయా. నేను పరిపాలన చేస్తున్నప్పుడు నా దేవుడు చూస్తున్నాడు అనేటువంటి నమ్మకము చేత యథార్థ హృదయము కలిగిన వాడై పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అంటే తెరిసంటే దేవుని యొక్క మందిరమునకు జరగవలసినటువంటి ఆరాధనను హిజ్కియాకు ముందు పరిపాలన చేసినటువంటి రాజులు జరగనవల చర్చి తలుపులు మూసేశారు. చర్చిలో ఆరాధన జరగకోకుండా, ప్రజలు రానివ్వకోకుండా హిజ్కియా ముందు పరిపాలన చేసినటువంటి రాజులందరూ ఆ విధముగా చేయటం మూలంగా 4 రోజులు ఇల్లు ఓడవలేదు అనుకోండి, ఊరిలో వచ్చామనుకోండి, ఏమైపోతుంది? నేను అమెరికా వెళ్ళాను, 4 రోజుల వరకు రాను, కానీ మళ్ళా తిరిగి ప్రయాణం అయి వస్తున్నప్పుడు అక్కడ నుండి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి ఒక కాల్ వస్తుంది, పని వారికి, మేము రాకముందే మా ఇల్లు అంతటిని శుభ్రం చేసి పెట్టమని. దేవుని యొక్క మందిరము కూడా తీగిపోవటం మూలంగా, ఆరాధన చేయకపోవటం మూలంగా దేవుని యొక్క మందిరము కూడా పాడైపోయింది. హిజ్కియా రావటంలోనే, పరిపాలన ప్రారంభించడంలోనే మొట్టమొదటిగా యథార్థ వృద్ధుడై పరిపాలన చేస్తూ దేవుని యొక్క మందిరం యొక్క తలుపులను తెరిచి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క మందిరమును బాగు చేసి ఉన్నాడు. దేవుని యొక్క మందిరమును బాగు చేశాడు. అబ్బా, సేవకులు కూడా దేవుని యొక్క మందిరమునకు దూరం అయిపోయారు. ప్రోత్సహించేటువంటి రాజులు లేకుండా పోయారు కనుక యాజకులు కూడా చెల్లాచెదురైపోయారు. అప్పుడు ఎవరు యాజకత్వం చేసేది? లేవీయులు మాత్రమే యాజకత్వం చేయాలి. హల్లెలూయా. వారందరినీ పిలిపించాడు. వారందరినీ పిలిపించి అంటున్నాడు, మీరందరూ కూడా మీ సేవా ధర్మము ప్రకారము, హల్లెలూయా, హల్లెలూయా, మీరు పరిచర్య చేసేవాళ్ళు పరిచర్య చేయాలి, దేవుని మందిరమును బాగు చేసేవాళ్ళు దేవుని మందిరాన్ని బాగు చేయాలి, సువార్తకెళ్ళే వాళ్ళు సువార్తకెళ్ళాలి, ఆత్మలను కాపాడవలసిన వాళ్ళు ఆత్మలను కాపాడాలి, బోధ చేయవలసిన వాడు బోధ చేయాలి, వాద్యములు వాయించేవాడు వాద్యములు వాయించాలి, పాటలు పాడువాడు పాటలు పాడాలి, స్తుతి చెల్లించవలసిన వాడు స్తుతి చెల్లించాలి. ఇవన్నీ ఉంటాయి. నీళ్లు మోసేవాడు నీళ్లు మోయాలి. ఎందుకు? దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి స్థలములోకి వచ్చే ముందు అక్కడ ఒక గంగాళము పెట్టబడి ఉంటుంది. ఆ గంగాళంలో ప్రతి ఒక్కరు కూడా కాళ్ళు కడుక్కుని లోపలికి వచ్చేటువంటి వారు పాత నిబంధన ప్రకారం. హల్లెలూయా. నేనేంటి నీళ్లు మోయటం ఏంటి? నేనేంటి ప్లేట్లు తీయటం ఏంటి? నేనేంటి నా స్టేటస్ ఏంటి? నేనేంటి సాపలు తీయటం ఏంటి? నేనేంటి దేవుని మందిరం ఓర్చటం ఏంటి? నేనేంటి దేవుని మందిరానికి తడిగొట్ట పెట్టడం ఏంటి?
ఏదో అఫీషియల్గా వస్తాను, స్తోత్రం చెబుతాను, వెళ్ళిపోతాను అనుకుంటే ప్రయోజనం ఉండదు. కానీ నువ్వు దేవుని కోసము చిన్న పని చేసినా కానీ దానికి పరలోకముల నుండి ప్రభు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. యథార్థ హృదయుడై దేవుని యొక్క మందిరమును తెరిచి, దేవుని యొక్క మందిరమును బాగు చేసి, దేవుని యొక్క సేవ జరుగు నిమిత్తము సేవకులను ఏర్పాటు చేసి, పనివారిని ఏర్పాటు చేసి, సమస్తమును ఏర్పాటు చేసి, వారి వారి సేవా ధర్మం ప్రకారము వారికి పనిని అప్పగించడం జరిగిందంట. హల్లెలూయా. చదవండి. ఆ, 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 ఆ. పరిశుద్ధమైనటువంటి స్థలములో ఏ వస్తువులు ఉన్నాయి? ఇప్పుడు నిషిద్ధమైనటువంటి వస్తువులు ఉన్నాయి. హృదయమనిడు తలుపు నోర్ద యేసునాథుండు, హృదయమనిడు తలుపు నోర్ద యేసునాథుండు, నిలచి సదయుడగుచు పట్టుచోళ్ళు సకల విధములను. హల్లెలూయా. నీ హృదయంలో నిషిద్ధమైనటువంటి వస్తువులు ఒకవేళ ఉన్నాయేమో, అవి నాకు కనిపించవు, నీ పక్కన ఉన్న వారికి కనిపించవు, కానీ పరలోకముందు ఉన్నటువంటి ప్రభువుకు మాత్రం కనిపిస్తూ ఉన్నాయి. హల్లెలూయా. నీ హృదయమును పరిశుద్ధ పరచాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. నీ హృదయములో నుండి ఆ నిషిద్ధమైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని తీసివేయాలని ప్రభువు హృదయం అనేటువంటి తలుపు దగ్గర నిల్చుండి అనేక సార్లు తడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఎవరు గ్రహించుకుని యేసయ్యను తమ హృదయములోకి పిలుస్తారో వారు ప్రభువుతో పరలోకపు విందులో అతి త్వరలో పాల్గొనబోతూ ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి స్థలములు ఏమున్నాయి? నిషిద్ధమైన వస్తువులు ఉన్నాయి. ఎక్కడి నుండి వచ్చినాయి? అంతకుముందు పరిపాలన చేసినటువంటి రాజులు పనికి రానిటువంటి వాటిని, కళ్ళుండి చూడలేనటువంటి వాటిని, చెవులుండి వినలేని వాటిని, ముక్కుండి వాసన చూడలేని వాటిని, నోరుండి పలకలేని వాటివి, అవే నిషిద్ధమైనటువంటి వస్తువులను తీసుకొచ్చి దేవుని యొక్క పరిశుద్ధమైన మందిరంలో పెట్టారు. వాటన్నిటిని తీసివేసి మొక్కలు చెక్కలుగా చేసి వాటి యొక్క బూడిదను ఆ కిద్రోను వాగులో పడేసి ఆ పితరుల యొక్క సమాధుల మీద కూడా చల్లాడట. విగ్రహారాధనకును దేవుని యొక్క పరిశుద్ధ స్థలమునకు పొంతన లేదు కనుక దేవుని యొక్క మందిరమును ఆ విధంగా చేసి ఉన్నాడు. హల్లెలూయా. 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 ఏ మొహం అండి? ఆయన నివాసం అనగా దేవుని మందిరమునకు ఏ మొహం అండి? దేవుడు పిలుస్తుంటే అరే బాబు ఇటు చూడరంటే అటు తిరుగుతున్నారు. అదే పెడమొఖం. ఆదివారం ఆరాధనకు రమ్మంటే పెడమొఖం. పెడమోహం పెట్టుకుని నిర్లక్ష్యం అన్నమాట. దేవుని మందిరం అంటే చాలామందికి ఏంటంటే నిర్లక్ష్యం ఉంటుంది. ఎప్పుడు వెళ్ళినా పర్వాలేదు, ఎలాగ ఆరాధించినా పర్వాలేదు అనుకుంటారేమో. బయట ఉండి చాలామంది, నేను బయటికి వెళ్ళినప్పుడు లేకపోతే గేట్ తీస్తున్నప్పుడు చాలామంది కనిపిస్తూ ఉంటారు. వాళ్ళకున్నటువంటి భయం కూడా మనకు దగ్గర లేదు. వాళ్ళు వెంటనే చెప్పులు తీసేస్తారు, రోడ్డు మీద అండి చెప్పులు తీసేస్తారు, ఆ సిలువకి దండం పెట్టి చెంపలు వేసుకుంటారు.
హిజ్కియా రాజు పరిపాలనకు ముందు చేసినటువంటి రాజులందరూ కూడా నిర్లక్ష్యంతోనూ పెడమోకంతోనూ దేవుని యొక్క మందిరమును లెక్క చేయకోకుండా నిషిద్ధమైనటువంటి వస్తువులను దేవుని యొక్క మందిరంలో పెట్టారు. వారికి వారి కుటుంబాలకు శాపం వచ్చింది. వారికి వారి కుటుంబాలకు శాపం వచ్చింది. దేవుని యొక్క మందిరము అంటే పెడమోకంగా ఉండకూడదు, లక్ష్యము లేకుండా ఉండకూడదు. మనం ఎప్పుడు దేవుని చూద్దామా, మనం ఎప్పుడు దేవునితో మాట్లాడదామా, మనం ఎప్పుడు దేవుని కోసం పనిచేద్దాం అనేటువంటిది దేవుని యొక్క మందిరమును మనం ఎల్లప్పుడూ కూడా చూసేటువంటి వారుగా ఉండాలి. హల్లెలూయా. 31వ అధ్యాయం 3వ వచనం. మీరు ఇంటికి వెళ్ళాక ఇదండి చదవండి, చాలా ఉంది చరిత్ర. 31వ అధ్యాయము 3వ వచనం. ఉదయ సరిగ్గా చదవండి. ఏంటంటే ఉదయ అస్తమయముల దహన బలులను విశ్రాంతి దినములకును అమావాస్యలకును నియామక కాలమునకును ఏర్పడి ఉన్న దహన బలులు అర్పించుటకై తనకు కలిగిన ఆస్తిలో నుండి రాజు ఒక భాగమును ఏర్పాటు చేసిన. హల్లెలూయా. ఎక్కడ రాసి ఉంది దేవునికి ఇమ్మని? ఏంటండి మాట్లాడరేంటండి? ఎక్కడ రాసింది దేవునికి ఇమ్మని? పైన మాట చూడండి, ధర్మశాస్త్రములో వ్రాయబడినట్లుగా ఉదయకాలము సాయంత్రవేళ కాల సమయంలో దేవుని సన్నిధికి నైవేద్యమును సమర్పించాలి. హల్లెలూయా. మరి మీరు సమర్పిస్తున్నారా నైవేద్యము? ఎరా బిట్టు, సమర్పిస్తున్నారా? నైవేద్యం అంటే ఏంటి? ఇప్పుడు ప్రార్థన. లగ్గానే ప్రార్థన చేయాలి, పడుకోబోయే ముందు ప్రార్థన చేసుకోవాలి. ఉదయ సాయంత్రవేళ కాల సమయము నైవేద్యం అంటే అదే. ఆనాటి కాల సమయంలో దేవుని యొక్క మందిరానికి దహన బలులు సమర్పించేటువంటి వారు. హల్లెలూయా. బాగా ఉన్న వాళ్ళైతేనేమో ఎద్దుల్ని, గొర్రెల్ని, మేకల్ని వారి యొక్క కలిగినటువంటి విధానమును బట్టి వారు దేవుని మందిరాన్ని తీసుకొచ్చేవాళ్ళు. లేనటువంటి వారైతేనేమో ఒక పావురమును తీసుకుని వచ్చేవారు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఎలా పుట్టాడంటే ఈ లోకంలో పేదవానికి పుట్టాడు కనుక దేవునిని మందిరంలో అభిషేకం చేస్తున్నప్పుడు కూడా ఆయన ఏం తీసుకొచ్చాడు? 2 తెల్ల గువ్వలను తీసుకొచ్చాడని దేవుని యొక్క వాక్యం అన్నది. ఇక్కడ అంటున్నాడు, అమావాస్య రోజున, విశ్రాంతి దినము రోజున, నియామక కాలము రోజున, ప్రతిరోజు ఉదయము సాయంత్రం వేళ కాల సమయంలో దేవుని యొక్క పరిశుద్ధమైన మందిరములో మనం స్తుతి చెల్లించాలి గనుక, దేవుని యొక్క మందిరములకు కావలసినటువంటి అవసరతలు మనం తీర్చాలి గనుక, దానికి కొంత ప్రార్థన అవసరం కనుక, దానికి కొంత ఉపవాసం ఉండి మనం కొన్ని దినాలు ప్రార్థన చేయాలి కనుక, అంత మాత్రమే కాదు, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో లిఖించబడినట్లుగా దశంభాగం మాత్రమే కాదు, కానీ నీకు కలిగినటువంటి దానిలంతట్లో నీకు శక్తి కొలది ఇమ్మని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ధర్మశాస్త్రము చదివినటువంటి ఈ హిజ్కియా రాజు తనకు కలిగినటువంటి దానిలో నుండి ఒక భాగం ఇచ్చేసాడు. 1,00,000 రూపాయలు ఉందనుకోండి, 4 భాగాలు వేసావు అనుకోండి, అబ్బాయి 25,000 తీసుకుని వెళ్ళి దేవుని మందిరాన్ని బాగు చేయండి, దేవుని మందిరానికి అవసరత కలిగిన ప్రతి వస్తువును కొనండి, దేవుని మందిరములకు కావలసినటువంటి దహన బలికి కావలసిన ప్రతి వస్తువును కొనండి, సేవకుడు బ్రతుకు ఉన్నట్లుగా సేవకుడికి కావలసినటువంటి ధనమును సేవకునికి కూడా ఇవ్వండి అని చెప్పేసాను అన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మరి మనం ఏ భాగం చెల్లిస్తున్నాం? దేవుని మందిరానికి మనం ఏ భాగం చెల్లిస్తున్నాం?
దేవుడు ఎంత ఆశీర్వదించినా మన చెయ్యి వెనక్కే. ఎప్పుడు ఎట్టాగే ఉంటుంది, కానీ మన చెయ్యి ఎప్పుడు మారుతుందో తెలియదు. మరి ఇట్లా ఉంటేనేమో ఎవడేమిస్తాడని చూస్తాం. ఎట్లా ఉంటే ఏంటండి, ఎవడు ఏమిస్తాడని చూస్తాం. ఇలా ఉన్నామనుకోండి, ఎవడికి ఏమిద్దామని చూస్తాం. హల్లెలూయా. మరి మీరు ఎవరు ఏమేమి ఇస్తున్నారో దేవునికి తెలుసు. రాజు అంట ఒక భాగమును దేవుని కోసము, దేవుని మందిరం కోసము, సేవ కోసము చేశాను. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు మహారాజు దేవుని యొక్క మందిరాన్ని కట్టాలనుకున్నాడు. దేవుడు ప్రవక్తను పంపించి నువ్వు మందిరం కట్టడానికి వీల్లేదు అన్నాడు. నాకెందుకు వచ్చిందిలే, నా వెనకాల వచ్చేవాడు చూసుకుంటాడు అనుకున్నాడా? సమస్తమును సమకూర్చాడు. తనకు కలిగినటువంటి భాగములో కొంత భాగము దేవుని మందిరానికి ఇచ్చాడు. కనుక ఒక రాజు గరిస్తే మనం ఎంతటోడవరా, మనం ఏగోపోవటంరా ఏంటని చెప్పేశానని సంపన్నులు, ధనవంతులు, పేదవారు, మధ్య తరగతి వారు, ఎవరికి కలిగింది వారు తీసుకొచ్చి దేవుని మందిరంలో పెట్టారు. హల్లెలూయా. ఈ హిజ్కియా కాలంలో కూడా హిజ్కియా ఆ విధంగా చేశాడు. కనుక మిగిలినటువంటి వారు కూడా హిజ్కియా యొక్క రాజును చూసి వారికి కలిగినటువంటి విధానమును తీసుకొచ్చి దేవుని యొక్క మందిరంలో పెట్టారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇటువంటి గొప్ప కార్యాలు చేశాడు. కాబట్టి నేను యవ్వన కాలంలో ఉండగా నేనేం చేశాను, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యానని దేవుడికి తట్టు తిరిగి కన్నీరు కార్చాడు. అతని కన్నీటిని చూసినటువంటి ప్రభువు అతనికి 15 సంవత్సరాలు దీర్ఘాయువును అనుగ్రహించాడు. హల్లెలూయా. సమాధిలో నుండి తన ప్రాణమును విమోచించేవాడు ఆయనేనని గుర్తిరిగి ఆయన తట్టు తిరిగి కన్నీరు కార్చాడు. హల్లెలూయా. రెండో వ్యక్తి ఆస. 2వ దినవృత్తాంతాలే 16వ అధ్యాయము. రెండో వ్యక్తి ఎవరంటే ఆస. ఎవరండి? 2వ దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం నుండి ఒకసారి చెప్తాను. 16:7 అండి. ఇతను యుద్ధానికి వెళ్ళటానికి దేవుని దగ్గర విచారణ చేయాల. దావీదు కానీ, యెహోషువ కానీ, మోషే కానీ వీళ్ళందరూ దేవుని దగ్గర విచారణ చేసి యుద్ధానికి వెళ్ళమంటే వెళ్ళేవాళ్ళు, లేకపోతే లేదు. మనోడు ఏం చేశాడంటే మనుషుల యొక్క బలం మీద ఆధారపడ్డాడు. సిరియా రాజు యొక్క సైన్యం మీద ఆధారపడి దేవుడంటే పెడమోకంగా ఉండి నిర్లక్ష్యంగా ఉండి తన సైన్యం యొక్క బలము మీద ఆధారపడ్డాడు. కనుక దేవుడు వెంటనే ఒక ప్రవక్తను పంపించాడు. అబ్బాయి, నీవు దేవుని నిర్లక్ష్యం చేసావు గనుక, మనుషుల యొక్క బలం మీద నువ్వు ఆధారపడ్డావు గనుక నీవు జయము పొందవు అని ఆ ప్రవక్త తెలియజేశాడు. 12వ వచనం చదవండి. 16-12. ఆస తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తను బహు బాధపడినను దాని విషయంలో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను.
ఆశ ఆ, చాలు. ఆ. ఏమొచ్చింది ఇతనికి జబ్బు? ఎక్కడొచ్చింది? పాదాలలో జబ్బు చేసింది. భయంకరమైనటువంటి బలహీనత. పాదాలు పగిలిపోతున్నాయి, పాదాలలో నుండి రక్తము చీము కారుతుంది. ఎంతో బాధను అనుభవిస్తూ కూడా అయ్యా ప్రభువా నన్ను రక్షించు ప్రభు అంటలా ఆశ. బహు బాధపడుతూ ఉన్నాడు, నడవలేకపోతున్నాడు, కాళ్ళు సహకరించట్లా, పెద్ద పెద్ద గాయాలు, పుండ్లు కాళ్ళని, ఆ పుండ్లలో సీము, ఆ పుండ్లలో నుండి చెడు రక్తము కారిపోతున్న, బహు బాధపడుతున్నప్పటికీ కూడా దేవుని వైపు తిరిగి ప్రభా నేను నీకేమైనా వ్యతిరేక కార్యములు చేస్తే క్షమించయ్యా, నన్ను బాగుపరచు ప్రభు అన్న మాట ఆశ నోటమ్మట రావట్లా. ఆశ నోటమ్మట రావట్లా. ఎవరి మీద ఆధారపడ్డాడు? వైద్యులకు పరమ వైద్యుడైనటువంటి దేవుని విడిచిపెట్టి పెడమోకం పెట్టుకొని దేవుని నిర్లక్ష్యం చేసి ఈ లోక సంబంధమైనటువంటి వైద్యుల మీద ఆధారపడ్డాడు. ఒక వ్యక్తికి యవ్వన కాలంలో ఉన్నాడు, పెళ్ళి అవ్వలప్పుడు, వివాహం జరగల. పాస్టర్ గారు వెళుతూ వెళుతూ నన్ను కూడా వెంట పెట్టుకు తీసుకుని వెళ్ళాడు. ఆ యవ్వనస్తుడు మంచం మీద పడుకుని ఉన్నాడు. ఆ యవ్వనస్తుడు కలిగినటువంటి బలహీనత ఏంటంటే కిడ్నీలు 2 పాడైపోయినాయి. నేను పాస్టర్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళాం, కూర్చున్నాం. పాస్టర్ గారు చెప్పాడు, యేసు ప్రభు నమ్ముకయ్యా, నీకు స్వస్థత కలుగుతుంది, మళ్ళా నువ్వు బాగు చేయబడి మళ్ళా తిరుగుతావు అని దేవుని యొక్క మాటలను చెప్తే ఆ యవనస్తుడు అన్నాడు, నేను చనిపోనన్నా చనిపోతాను కానీ యేసు ప్రభువును మాత్రం నమ్మనన్నాడు. నా చెవులార విన్న ప్రత్యక్ష సాక్షి నేనే. నెల రోజులు తిరగకముందే ఆ యవనస్తుడు చచ్చిపోయాడు. ఎవరి మీద ఆధారపడుతున్నాం? సమాజంలో నుండి ప్రాణమును విమోచించు వాని మీద మాత్రమే ఆధారపడాలి. ఆయనే మన ప్రాణమును విమోచించువాడు అన్నాడు. హల్లెలూయా. వైద్యుల మీద ఆధారపడ్డాడు, దేవుడు చేయి విడిచిపెట్టేశాడు, ఆశ మరణించాడు. హిజ్కియా కూడా బలహీనత వచ్చింది, దేవుని మీద ఆధారపడ్డాడు, సమాధిలో నుండి తన ప్రాణమును విమోచించి 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడు. హల్లెలూయా. నేను కూడా అదే ప్రార్థన చేస్తున్నాను. నేను గొప్పగా చెప్పట్లా, మిమ్మల్ని ఆత్మీయతలో బలపరచాలని నేను ఆ మాట చెప్తున్నాను. నేను నా గొప్పల కోసం కాదు, దేవుని మహిమార్థం. ప్రభువా, ఈ లోక సంబంధమైన మందులు కాదయ్యా, నన్ను క్షమించి నీ రక్తమును నా ఆహారంలో ప్రోక్షించి నన్ను క్షమించి రాత్రివేళ కాలసమును నన్ను దర్శించి నీ పరమ ఇంజెక్షన్ చేయయ్యా, నాకు పాస్టర్ గారికి మేము పూర్ణ స్వస్థతను పొందుతామయ్యా అని ప్రార్థన చేస్తున్నాం. ఇంకొక నిరీక్షణ ఏంటో తెలుసా? చాలాసార్లు చెప్పా పాస్టర్ గారితో, దేవుడు ఆయుష్ను ఇవ్వకపోతే డాక్టర్లు ఏమీ చేయలేరు. దేవుడే ఆయుష్నిచ్చేవాడు, డాక్టర్లు ఏమీ చేయలేరు. హాస్పిటల్కి వెళ్ళి కూడా కొంతకాలం బ్రతికి కూడా చాలామంది చనిపోయినటువంటి వారు ఉన్నారు. అవునా కదా? అవునా కదా? పాస్టర్ గారికి పరిస్థితి కూడా అదే. హాస్పిటల్కి వెళ్ళాడు, దేవుడు పిలుచుకున్నాడు, 3 స్టంట్లు వేశారు, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేశారు. నీకు ఇదే తుదిగి రోజు, ఇంకా నీ పరిచర్య చాలు, నువ్వు వచ్చేయమని దేవుడు సెలవిచ్చి ఉన్నాడు.
తన ఆత్మ పరలోకానికి కొనుక్కోబడింది. హల్లెలూయా. ఈ లోక సంబంధమైన డాక్టర్లు ఏమి చేయలేరు. నువ్వు మనుషుల మీద ఆధారపడకూడదు. నీ బలము మీద, నీ జ్ఞానం మీద ఆధారపడకూడదు. నువ్వు దేవుని మీద మాత్రమే ఆధారపడాలి. అప్పుడే ఆయన అన్నిటిలో నుండి మనకు విడుదల కలుగజేయబోతున్నాడు. హల్లెలూయా. నీ పాపము నుండి, నీ దోషముల నుండి, నీ సంకటముల నుండి నీ ప్రాణమును విమోచించువాడు ఆయనే ఉన్నాడు. కనుక దావీదు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకమంటున్నాడు. అదే మాట మనం చెప్దాం దేవునికి. దేవుడు ఇప్పటి వరకు మన పక్షమున ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించి ఉన్నాడు. ఈ దినం వరకు ఎన్నో బలహీనతలు, సమస్యలు, ఎన్నో సంఘటనలు వచ్చినప్పటికీ వాటన్నిటి నుండి తప్పించి ప్రభు మనల్ని నిలబెట్టి ఉన్నాడు. ఈ దినం వరకు కూడా మనందరినీ సజీవ లెక్కలో ఉంచి ఉన్నాడు. సమాధిలో నుండి మన ప్రాణమును రక్షించేవాడు ఆయనే. కనుక ఆయనకు మన అందరము కొద్ది నిమిషాలు మొరపెడదాం. మన విజ్ఞాపనను వినేటువంటి దేవుడు, మన పక్షమున ఉన్నవాడు, మన ప్రక్కన నిలిచి ఉన్నాడు. కనుక ఆయనకు మొరపెట్టినట్లయితే మనల్ని విమోచించేవాడు, రక్షించేవాడు, సంకటములన్నిటి నుండి విడుదల కలుగజేయవాడు ఆయన మాత్రమై ఉన్నాడు. ఆయనకే నీ బాధలు చెప్పు. ఆయనే పాపముల నుండి, దోషములు విమోచించేవాడే ఉన్నాడు. కనుక కొద్ది నిమిషం మోకరిల్లి ప్రార్థన చేద్దాం.